హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. రోగిగా ఉన్నప్పుడు, మరణించే స్థితిలో ఉన్నప్పుడు, ఇక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు దేవుడు అతన్ని మొర విని, యెహోవాకు మొర్ర పెట్టాడు కాబట్టి దేవుడు అతని మొర విని ఆయన తన చిత్తాన్ని తెలియపరిచి, అంటే నీకు ఇంకా నేను ఆయుష్ ఇస్తున్నాను అన్నది తెలియపరిచాడండి. ఈరోజు మనందరికీ ఆయన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. నీకు 15 ఇస్తున్నాడు, 25 ఇస్తున్నాడు, 55 ఇస్తున్నాడు, 65 ఇస్తున్నాడు, 5 సంవత్సరాలు ఇస్తున్నాడు. అది ఎవరికి మటుకు వారికి దేవుడు ఇచ్చేది. అది కానీ ఒకటి, నీ ఆయుష్ నేను పొడిగిస్తున్నాను, నీకు జీవితాన్ని పొడిగిస్తున్నాను, నీ కొరకు నాకు ఇంకా ప్రణాళికలు ఉన్నాయి, నిన్ను సజీవ సాక్షిగా నేను కాపాడాలని ఆశపడుతున్నాను. చచ్చిపోయిన వాళ్ళ సాక్ష్యాలు పనికిరావండి. నువ్వు సజీవుడిగా ఉండి నువ్వు నీ చుట్టూ వారికి, నీ ఇంటి వారికి, నీ సొంత వారికి నువ్వు సాక్షిగా ఉండాలని నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను. అంతేగాని బ్రాందీ బాస్కెట్ బాటిల్ కొనుక్కొని తాగడానికి కాదండి. కొత్త సంవత్సరం నీకు ఆయుష్ ఇచ్చింది తాగి తందనాలు తగ్గడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది నీవు సాక్షిగా జీవించడానికి, ఆయన నామం కొరకు జీవించడానికి, నువ్వు మారుమనసు పొందడానికి, నువ్వు పశ్చాత్తాప పొందడానికి, నిత్య నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి పోయినట్లుగా మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎంతమంది ఈ రోజున దేవుని కోపానికి గురవుతున్నారు. దేవుడు అంత గొప్ప మరణము నుంచి రప్పించి దేవుని చిత్తాన్ని బయలుపరిస్తే ఏం చేశాడంటే హిజ్కియా, చూడండి, అయితే ఎప్పుడు ఇలాంటి కీవర్డ్స్ ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్ని చేశాడు, అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అయితే దేవుడు నాకు మేలు చేశాడు, అయితే నువ్వేం చేశావు? చాలామంది సాక్ష్యాలు వన్ సైడే చెప్తారు. దేవుడు అది చేశాడు, దేవుడు ఇది చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సాక్ష్యం చెప్తానని వచ్చింది. అయ్యగారండి మరేమోనండి మాకు 4 గేదెలు ఇచ్చాడండి దేవుడు, 3 ఈనిందండి, 3 సేర్లు పాలిస్తుందంట అయ్యగారు, పొలం 3 ఎకరాలు కొనుక్కున్నామండి అయ్యగారు, పెద్దోడికి పెళ్లి చేసామండి అయ్యగారు చాలా గొప్పోడండి మా ఏసఐ అయ్యగారు, ఏసఐ గారు అది చేశాడు, ఇది అమ్మా కొంచెం ఆపమ్మా, ఎన్ని చేశాడు అంటున్నావు కదా, నువ్వేం చేసావో చెప్పు యేసు ప్రభుకి. అయ్యో అట్టిపిల్లగాలు తీసుకొచ్చి స్తుతికొట్టు పెట్టానండి అంతే. ఏం చేశాడంట? 3 గేదెలు 3 ఎకరాల పొలం ఇచ్చినందుకంటే అట్టిపిల్ల గోళ్ళ కూడా తెచ్చి అందరికీ పంచి పాస్టర్ గారికి 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఇంటికాడ స్తుతికొట్టం పెట్టించుకుందంట. అయిపోయింది అంతే స్తుతి. ఏంటండి? అంతేనా నువ్వు చేసింది? అందుకనే దేవుడు ఇంత నీకు చేసింది. ఇన్ని చేసిన దేవుడికి నువ్వేం చేసావో చెప్పు. ఏంటంటే ఏం చేయాలి అసలు? హిజ్కియా ఏం చేయాలి? 15 సంవత్సరాల ఆయుష్ పెరిగిందంటే, అబ్బా నేను చచ్చిపోయేవాడిని కదా, నాకు దేవుడు కొత్త జీవితం ఇచ్చాడు కదా, నేను ఈ జీవితంలో ఎలా నా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి? ఇన్ని అద్భుతాలు జరిగించాడే. ఆ మెట్లు దిగటం అనేది ఒక మానవునికి అసాధ్యమైనది, మానవాతీతమైన అద్భుతాన్ని చూపించాడు. ఎంత సాక్షిగా ఉండుండొచ్చు, అసలు ఎంతగా దేవుణ్ణి మహిమపరిచి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, నేను దేవుని మందిరాన్ని బాగు చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను దీవిస్తున్నాడు, దీనికి నేను మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పడం ఎందుకు? ఇదే అనుకుని ఉంటాడు హిజ్కియా. నేను ఎవరి కాలంలో దేవుని మందిరం కట్టించాను కాబట్టి దేవుడు నా ప్రార్థన విని 15 సంవత్సరాలు ఇచ్చాడు, దీంట్లో ఏముంది పెద్ద, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అనుకుంటారు ఈరోజు చాలామంది. జాగ్రత్త అండి, జాగ్రత్త. దేవుడు దీవించడానికి నువ్వు ఏం చేశావన్నది ముఖ్యమే కాదు. దేవుడు హేతువు లేకుండానే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ విషయమే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన ఆయుష్ పెంచినప్పుడు కొసరుగా ఇచ్చిన ఆయుష్ని మరింత శ్రేష్టంగా మనం ఉపయోగించాలి. ఏనాడో చనిపోవలసిన మనల్ని, ఏనాడో రోగాలతో కుళ్ళిపోవలసిన మనల్ని, ఏ రోజో దేవునికి విడిచి భ్రష్టులైపోయిన స్థితిలో ఉన్న మనల్ని పట్టుకొని రక్షించాడంటే ఆయన చిత్తం ఒకటి ఉంది, ఆయన ప్రణాళిక ఒకటి ఉంది, ఆయన సాక్షిగా నీవు ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మమ్మల్ని మార్చావు, మేము ఇతరులను మార్చాలని. మమ్మల్ని బతికించావు, మేము ఇతరులను బతికించాలని. మమ్మల్ని దీవించావు, మేము ఇతరులకు సాక్షులుగా ఉండాలని. అలా ఉండటానికి మాకు సహాయం చేయి. పొందిన మేలులను బట్టి జీవించక వేరేలా జీవించి దేవుని కోపానికి గురైన హిజ్కియాలా కాక దేవుని చిత్తాన్ని ఎరిగి మీ సాక్షులుగా బ్రతుకుటకు ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే